ఈ గొడ్డుకోవు పందికోవు గోలేందండి. ఇది కాక బాత్రూమ్ కెమికల్స్. ఇంకా మీకు ఆశ్చర్యం చెప్తాను, నేను చెప్పకూడదని అనుకున్నాను కానీ తప్పనిసరిగా చెప్తున్నాను. నాకు ఫోన్లు చేసి నన్ను తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. అరే నా కొడక, గొడ్డుకోవు కలిసింది, పందుకోవు కలిసింది, బాత్రూమ్ కెమికల్స్ కలిసింది, ఎందుకు చెప్పారు నువ్వు ఇదే కాదు ఇంకా కలిసి పలానా కలిసిందని కూడా చెప్పాలి. నేను అది నా నోటితో అనలేదు, ఎందుకంటే అది అన్యాయమైంది. కానీ అది కూడా కలిసిందని చెప్పాలంట. అది ఎవరండి? ఆ నెంబర్ కూడా నేను లోకేష్ గారికి పంపాను. నేను పబ్లిక్ గా రివీల్ చేయలేను కాబట్టి, ఎందుకంటే అది ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి. నేను లోకేష్ గారికి పంపి 3 రోజులు అయింది. నో రెస్పాన్స్, యాజ్ యూజువల్ నో రెస్పాన్స్. నేను చెప్పాను, ఇట్లా తిడుతున్నారయ్యా నన్ను, ఇలా పలాంటి కలిసిందని చెప్పు అంటున్నారు. బాత్రూమ్ కెమికల్స్ కూడా సరిపోదట, గొడ్డుకోవు కలిసింది, పందుకోవు కలిసింది, బాత్రూమ్ కలిసింది, ఇంకా పలాంటి కలిసిందని నేను చెప్పాలట. నా మీద ఒత్తిడి తెస్తున్నారు చెప్పమని, బెదిరిస్తున్నారు, తిడుతున్నారు చెప్పమని అన్న లోకేష్ గారు చెప్పి 3 రోజులు అయింది. నో రెస్పాన్స్. లోకేష్ టీం జైక్ కూడా పంపించాను, ఉదయం కూడా మాట్లాడాను. మీరు ఎందుకని బహిరంగంగా ఈ పరిస్థితి ఎందుకు తెస్తున్నారు? కారణం ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి బాత్రూమ్ కెమికల్స్ అన్నాక, హోంమంత్రి దానివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చినాయి అని అన్నాక కింద జనం అనరాని చెప్పండి. నేను మళ్ళీ 2 చేతులు జోడించి చెప్పేది, అయ్యా మీరు నన్ను తిట్టినా, కొట్టినా, చంపుతామని బెదిరించిన నేను మాత్రం అనను. దేవుని ప్రసాదంలో ఏ ఆధారము ప్రూఫ్ లేకుండా గొడ్డుకోవు కలిసింది, పందికోవు కలిసింది, బాత్రూమ్ కెమికల్స్ కలిసినాయని మీరు అనే భాష నేను వాడను.